కారణభూతుడైన మహాదేవుడైన మన కన్న తండ్రికి, ఆయన ప్రియకుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరికీ ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువైన క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన స్వరూపంలోనికి మార్చబడాలని, ఆయన దగ్గర విశ్రాంతి పొందాలని, ఆయన రాజ్యంలో రాజులైన యాజక సమూహముగా ఉండాలని ఆశపడి, ఆయన మాటలు విని మన బ్రతుకులను మార్చుకోవాలని ఆలోచించి వచ్చిన ఈ మాటలు వింటున్న మీ అందరికీ ఆ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములోనే నా వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని కృపా మహదైశ్వర్యాన్ని బట్టి, యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని బట్టి, పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనతో ఉండి నడిపించిన విధానాన్ని బట్టి, నడిపిస్తున్న విధానాన్ని బట్టి మనము ఈ రీతిగా ఇంత సంతోషంగా చక్కని వాతావరణంలో మరి కూడుకోగలిగాం. ఎక్కడో పుట్టాము, ఎక్కడో పెరిగాము, ఎక్కడెక్కడో తిరిగాము. ఎవరికెవరమో తెలియని దశలో ఉన్న మనల్ని దేవుడు తన అనాది సంకల్పము చొప్పున ఈ మహానగరంలో ఈ రీతిగా కలపడం అనేది మరి మన భక్తిని బట్టో, మన శక్తిని బట్టో, మన క్రియలను బట్టి కాదు, కానీ అది దేవుని కృప. అందుకే ఇందులో ఏ ఒక్కరము తక్కువ కాదు, ఎక్కువ కాదు, ఏ ఒక్కరము అతిశయించడానికంటే గర్వపడడానికి వీల్లేక ఒకరినొకరము ప్రేమించుకుంటూ, ఒకరికి ఒకరు తగ్గించుకుంటూ, ఒకరిని ఒకరు హెచ్చించుకుంటూ, కృపాసహితముగా మరి దేవుని గురించి గానము చేస్తూ, క్రీస్తు బోధలో హెచ్చరింపబడుతూ ముందుకు సాగుతున్నాం. ఇంకనూ సాగుదాం. దేవుని జ్ఞానం ఎంత గొప్పదో దాన్ని అర్థం చేసుకునే విధానంగా అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుందో ఎన్నో మరి దినముల నుంచి కానీ ఎన్నో అంశముల ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ దినము కూడా దేవుని పిల్లలంగా దేవుడు మాట్లాడిన మాటలను బట్టి ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం ఆలోచిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆ కుమారుడు దేవుడు పాత నిబంధనలో ఆదాము మొదలుకొని మలాకి వరకు ఆనాటి ప్రజల నుంచి మరి ఇశ్రాయేలులు మొదలుకొని వారి అంతము వరకు ఏ రీతిగా దేవుడు వారితో మాట్లాడాడో సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి, కాలాన్ని బట్టి, వారి అవసరాలను బట్టి, వారి స్థితిగతులను బట్టి దేవుడు ఏ రీతిగా మాట్లాడాడో ఆ మాటలన్నీ ధర్మశాస్త్రములో లేదా ఆ యొక్క పాత నిబంధనల్లోని 39 పుస్తకాల ద్వారా మాట్లాడిన విషయం మనకు తెలుసు. అయితే నూతన నిబంధనలో కూడా దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడిన విధానం, ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మాట్లాడాడు. ఆయన కూడా సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, మన స్థితిగతులను బట్టి, మన లెవెల్ను బట్టి ఏ రీతిగా మాట్లాడాడో
ఆ విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే పౌలు చెప్పిన మాట, అంటే పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు చెప్పిన మాట, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. అంటే సిలువ వేయబడక ముందు క్రీస్తు మాట్లాడిన విధానము, సిలువ వేయబడిన తర్వాత తిరిగి లేచి యేసుక్రీస్తు మాట్లాడిన విధానము లో మార్పును మనం గమనించకపోతే కూడా మన విశ్వాసం దెబ్బతింటది, మన పరిస్థితులు దెబ్బతింటాయి, మన మార్గము కూడా దెబ్బతింటుంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పటికీ క్రైస్తవ లోకం ప్రవక్తల బోధలోనే ఉండి ఆ బోధ ద్వారానే దేవుడు మాతో మాట్లాడుతున్నాడు అని ఎన్నో రకాలైన తప్పుడు అభిప్రాయాలతో ఉన్నాం. గత వారం చెప్పాను ఒక మంచి మాట, మీరు జ్ఞాపకం ఉందో లేదో, గృహకూటంలో ప్రతి బోధకుడు దేవుడు నన్ను సేవకు పిలిచాడు, తల్లి గర్భము నుండి మొదలుకొనే నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, అందుకే నేను సేవకు వచ్చాను, దేవుడు నన్ను పిలిచాడు, మిమ్మల్ని కూడా పిలిచాడా, మీకు పిలుపుందా అని సువార్త చెప్పేవాడిని ప్రశ్నించే విధానం ఎక్కువైపోయింది ఈరోజు. కానీ వాళ్ళకు బేసిక్ తెలియదు. ఏంటంటే అసలు దేవుడు ఎవరిని పిలిచాడు, ఎప్పుడు పిలిచాడు, ఎలా పిలిచాడు అనేది కనుక మనం ఆలోచిస్తే, వాళ్ళను పిలిచిన వాడు దేవుడు గనక ఇశ్రాయేళ్లను దేవుడు పిలిచాడు. కానీ క్రైస్తవులను పిలిచింది దేవుడు కాదని, క్రైస్తవులను పిలిచింది ఈరోజు ప్రపంచ ప్రజలందరినీ పిలుస్తున్నది యేసుక్రీస్తు మాత్రమే అనే బేసిక్ తెలియకుండా మాట్లాడినప్పుడు మనకు నవ్వుకుంటాం తప్ప ఏమనలేమని అంటే మళ్ళీ పరిశాన్. అందుకని మనల్ని పిలిచిన వాడు యేసుక్రీస్తు కనుక యేసుక్రీస్తు ఎలా పిలిచాడు మనల్ని, యేసుక్రీస్తు మాట్లాడాడు కదా, అలా మాట్లాడినప్పుడు ఎలా మనతో మాట్లాడిన విషయాన్ని మనం ఆలోచించకపోతే, సందర్భాన్ని బట్టి, వ్యక్తులను బట్టి, పరిస్థితులను బట్టి, మనుషులు అర్థం చేసుకున్న విధానాన్ని బట్టి, వారికి ఉన్న జ్ఞానము లెవెల్ను బట్టి, సిలువ వేయబడిన క్రీస్తుని ఎవరు ప్రకటించారు అంటే, ఎవరికి ప్రకటించారు అంటే పరిపూర్ణులైన వారికి, అంటే జ్ఞానం అంతా తెలిసిన వారికి. ప్రారంభ కాలములో క్రీస్తు ఎలా మాట్లాడాడు, జ్ఞానమంతా సర్వసత్యమంతా బోధించిన తర్వాత ఆ క్రీస్తు బోధ ఎలా ఉందో, ఈ తేడా ప్రకారంగా కూడా మనం బైబిల్ గనక ఆలోచించి చదివి గ్రహిస్తే క్రైస్తవ్యం ఎంత గొప్పదో, క్రీస్తు చూపిన మార్గం ఎంత గొప్పదో 2000 సంవత్సరాల క్రితమే ఈ సంగతిని మరి ఆయన అపోస్తలులు బోధించినా, ఆ తర్వాత కాలంలో అది కనుమరుగైపోయే పరిస్థితి వచ్చినా ఏదో రకంగా అది కాపాడబడుతూ మన దాకా వచ్చింది. అందుకే ఈ వాక్యాలలో ఉన్న వాటిని మనం జాగ్రత్తగా గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభువు కూడా తన కుమారుడు, దేవుని కుమారుడైన యేసు మనుషులందరితో ఎలా మాట్లాడాడు, మాటలాడాను అంటే ఇప్పటికే మాటలాడాను. ఎందుకంటే ఆయన మాటలాడినప్పుడు మనం లేము, ఆయన మాట్లాడిన మాటలనే మనం చదువుకొని మన బ్రతుకును మార్చుకొని ముందుకెళ్తున్నాం. కాబట్టి ఆయన మాట్లాడిన విధానము, దేవుడు ఇశ్రాయేలుతో ఎలా కాలాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, ఆయా సమయాలలో ఎలా మాట్లాడాడో, ఒకప్పుడు ఆదాముతో చల్లని పూట మరి మాట్లాడిన దేవుడు, ఆ తర్వాత అబ్రహాముతో ప్రత్యేకంగా మరి దూతల ద్వారా మాట్లాడిన దేవుడు, మోషే ద్వారా మధ్యవర్తిగా దూతలుండి మాట్లాడి ఆ మోషే జనాలతో మాట్లాడాడు, దేవుని సంగతులు నేర్పడి ఆ తర్వాత రాయించి పెట్టి ధర్మశాస్త్రము ద్వారా మాట్లాడాడు, ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలన్నిటినీ ప్రవక్తల ద్వారా హెచ్చరిస్తూ, ఒక యెషయా దానికంటే ముందు రాసిన యెషయా సంగతులను ఇర్మియా చెప్తూ, ఇర్మియా రాసిన సంగతులను దానియేలు చెప్తూ, ఇలా అలా ఇలా ఇలా ఎన్నో సంగతులను, మోషే రాసిన ధర్మశాస్త్రంలో ఉన్న దశభాగం గురించి మలాకి చెప్పటం,
మోషే చెప్పినప్పుడు మలాకి లేడు, కానీ మోషే రాసిన ధర్మశాస్త్ర గ్రంథములో ఉన్న విధులను ఎలా పాటించాలో ఆయా ప్రవక్తలు సందర్భానుసారంగా మాట్లాడిన విధానం ఆలోచించాలి. మనం ఆలోచిస్తే దేవుడు ఆయా సమయాల్లో ఎలా మాట్లాడాడు అనే దానికి ఒక అద్భుతమైనది. ప్రారంభంలో అంటాడు, ఇశ్రాయేలుతో మాట్లాడుతూ, మీ తప్పు చేస్తే మీ తప్పు తరతరాలకు నేను లెక్కగడతా అన్నాడు. అంటే పిల్లలు చేసిన పాపాన్ని పిల్లల తరాన్ని నేను కొడతానన్నాడు, కొట్టాడు. కానీ హెచ్కేల్ రాగానే నో మారింది, మనిషి మారిండు, పరిస్థితులు మారాయి, వీళ్ళు వాక్యంలో ఎదగడం నేర్చుకున్నారు కనుక ఇక తండ్రుల దోషము పిల్లల మీద రుద్దను, ఎవడి పాపానికి వాడే బాధ్యుడు, ఎవడు పాపం చేస్తే వాడే శిక్ష అనుభవించాలని ఎలా కాలానుగుణంగా మాట్లాడి ధర్మశాస్త్రంలో కూడా మార్పులు చేశాడో ఆ విధానాన్ని మనం అర్థం చేసుకున్నాం. మనం ఇంకా ఈ సంగతి సోకాల్డ్ సంఘాలలో ఇంత వివరణగా చెప్పే నాదుడు లేడు. ఎందుకంటే ఎన్నో తిరిగాము, ఎన్నో తిరుగుతున్నాం, ఎన్నిటినో చూస్తున్నాను నేను. పరిపూర్ణమైన బోధ, సిలువ వేయబడిన క్రీస్తును బోధిస్తున్నాము అనే వాళ్ళ బోధలో, బోర్డు రాసుకున్న వారి బోధలో కూడా ఇంకా ఎలాంటి ప్రవక్తల బోధలో ఉన్నారో మనం ఆలోచిస్తే ఈరోజు ముందుకెళ్తే తెలుస్తుంది. అందుకే ఎఫెసీలో ఉన్న సంఘానికి రాస్తూ బహుశా 2 వారాల క్రితం చెప్పుంటాను నేను, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా ప్రవక్తలు అపోస్తలులు వేసిన పునాది మీద మనం కట్టబడుతున్నాం. అలా కట్టబడిన పునాది, అలా కట్టబడిన కుటుంబమే దేవుని కుటుంబంగా, అలా కట్టబడిన ఇల్లు సంఘమే దేవాలయముగా, దేవుని రాజ్యముగా, పరలోక రాజ్యముగా, పరలోకానికి ఎత్తబడే రాజ్యముగా ఎదుగుతుంది అనే విషయాన్ని మనం గమనిస్తే, ఇప్పుడు యేసు ప్రభు మనతో, అంటే ఆయనను వెంబడించాలని ఆశపడ్డ వారితో, ఆనాటి ఇశ్రాయేలులతో, ఎందుకంటే ఇంకా ఇశ్రాయేలు పూర్తిగా ధర్మశాస్త్రంలో నుంచి బయటికి రాలేదు. సిలువ వేయబడిన తర్వాత ఇశ్రాయేలులతో పాటు అన్యజనులను అందరినీ సంఘముగా పిలిచినాడు గనక ఆ యేసు ప్రభు, వాక్యమైన యేసు శరీరధారిగా వచ్చి, శరీరధారిగా ఉన్న యేసు ఏ విధంగా మాట్లాడుతున్నాడో లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము. ఇది సిలువ వేయబడక ముందు శరీరధారిగా మన మధ్య, అనగా ఆనాటి మనుషుల మధ్య కృపాసత్య సంపూర్ణుడిగా నివాసము చేసిన దినాలలో చేసిన బోధ. రక్షణ యూదులలో నుండే వస్తుంది గనక ఆ యూదులను రక్షించటానికి మొదట ఈ లోకానికి వచ్చి, ఆ తర్వాత అందరినీ పిలిచి, ఆ తర్వాత అందరి కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి అందరితో మాట్లాడిన మాటలన్నిటినీ మనం గమనిస్తే మీకు ఇప్పుడు తేడా తెలుస్తుంది. అందుకే దేవుడు తన కుమారుని ద్వారా కూడా మనతో ఏ రకంగా మాట్లాడాడో ఈరోజు మనం ఆలోచిస్తున్నాం. ఆయన తన 9వ అధ్యాయం లూకా సువార్త 1 నుంచి, ఆయన అంటే యేసుక్రీస్తు తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యము ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. ఇంతకీ యేసుక్రీస్తు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని వారికి కొన్ని అధికారాలు ఇచ్చి, కొన్ని వరాలనిచ్చి, నా రాజ్యాన్ని ప్రకటించడానికి మీరు వెళ్ళండి అన్నాడు. ఇంతకీ వాళ్ళెవరు అంటే ఇశ్రాయేలీలలోనే 12 జాతులకు చెందినవారు. ఆ ఇశ్రాయేలు గోత్రానికి చెందిన వారనే. ఎందుకంటే రక్షణ ముందుగా యూదులకు ఇవ్వాలి కనుక
యూదుల యొక్క జాతి నుంచి వచ్చిన వారు వీళ్ళు. ఇప్పుడు మొదట ప్రకటిస్తున్నది కూడా ఎవరికి అనేది సందర్భం. ఈ సందర్భాన్ని మనం గమనిస్తే ఇదే విషయాన్ని ఇక్కడే పెట్టండి. ఈ విషయంలో దీన్ని పూర్తిగా మనం అర్థం చేసుకోవాలి అంటే ఎక్కడికి పంపుతున్నాడు, ఎవరి దగ్గరికి పంపుతున్నాడు అనేది కనుక మనం ఆలోచిస్తే మత్తయి రాసిన సువార్త, మత్తయి గారు రాసిన సువార్త. అందుకే దైవజనుడు పూర్ణముగా సిద్ధపడాలి అంటే నీకు బైబిల్లో ఒక వచనము ఎక్కడన్నా మరి అర్థం కాకపోతే మరొక దగ్గర దానికి వివరం ఉంటుంది. అందుకే మత్తయి ఎందుకు అలా రాశాడు, మార్కు మరొక విధంగా ఎందుకు రాశాడు, లూకా మరొక విధానంలో. భావం చెడిపోలేదు, భావం మారలేదు. సందర్భాలని ఒక్కొక్కరు ఎలా రికార్డు చేశారో మనం ఆలోచిస్తే 5వ వచనం చదవండి, ఇప్పుడు అర్థమవుతుంది. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 5వ వచనం. యేసు ఆ 12 మందిని యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూసావా, అక్కడ ఆయన అన్నాడు, ఇక్కడ ఆయన అంటే ఎవరు? యేసే. వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనను ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్టు రోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యండి, మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలనైనను 2 అంగీలనైనను చెప్పులనైనను చేతికరనైనను సిద్ధపరచుకొనకుడి. పనివాడు తన ఆహారములకు పాత్రుడు కాడా? మరియు మీరు ఏ పట్టణంలోనైనను గ్రామంలోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. చాలమ్మా, ఇది యేసుక్రీస్తు బ్రతికున్నప్పుడు చేసిన బోధ. ఇశ్రాయేలు ప్రజల దగ్గరికే వెళ్ళాలి మీరు, ఎందుకంటే దేవోక్తులు యూదుల పరం చేయబడ్డాయి. అవి యూదులకే, యేసుక్రీస్తు చనిపోయేంత వరకు అవి యూదులకే ఇవ్వబడ్డాయి, ఇశ్రాయేలులకే ఇవ్వబడ్డాయి తప్ప అన్యజనులకు దేవుని వాక్యం పంపబడలేదు. అందుకే నేను బ్రతికే ఉన్నాను, నేను యూదుడనే గనక నేను కూడా ధర్మశాస్త్రానికి లోబడవలసి ఉన్నదని యేసు ఎరిగి ఆ 12 మందితో మాట్లాడిన విధానము, వారికి ఇచ్చిన ఆజ్ఞ, వారికి ఇచ్చిన అధికారం, మీరు అన్యజనుల దారికి సమరయుల దారికి వెళ్లకుండా కేవలము నశించిపోతున్న ఇశ్రాయేలు ఇంటికి వెళ్ళి వారికి బోధ చేయాలి, వారికి స్వస్థపరచు, అవసరమైతే వారిని నువ్వు మేల్కొల్పాలి. అలా వెళుతున్నప్పుడు మీరు ఎలా వెళ్ళాలో నెక్స్ట్ చెప్పాడండి, అక్కడుంది. అదే విషయం మళ్ళా మీరు లూకా సువార్తకు వచ్చినట్టయితే ద సేమ్ థింగ్ ఏదైతే అక్కడ చెప్పినాడో సందర్భం, అందుకనే మిమ్మల్ని తీసుకెళ్లి మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తున్నాను. ఎక్కడ తప్పుండదు, ఎక్కడ ఒకదానికోటి వ్యతిరేకంగా ఉండదు. మన ఆలోచన స్ట్రాంగ్గా ఉండకుండా మన బుద్ధి చంచల మనస్సుతో కలిగినది గనుకనే మనం మన ఇష్టానుసారంగా ఆలోచించి ఈరోజు పూర్వక బుద్ధితో మనిషి ఎవరిష్టం వచ్చినట్టు వారి సంఘాలను కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాబట్టి మళ్ళా మనం మీరు వస్తే, మరియు ఆయన మీరు ప్రయాణం కొరకు 9:3 చదువుతుంది అమ్మాయి. మీరు ప్రయాణం కొరకు చేతికరనైనను జాలెనైనను రొట్టెనైనను వెండినైనను మరి దేనినైనను తీసుకొని పోవద్దు, 2 అంగీలు ఉంచుకొనవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశింతురో ఆ ఇంటనే బస చేసి అక్కడ నుండి బయలుదేరుడి. మిమ్మును ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణంలో నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యంగా ఉండుటకు మీ పాదధూళి దులిపివేయడని వారితో చెప్పారు. చాలు. అంటే మీరు సువార్తకి వెళ్తున్నప్పుడు, రాజ్య సువార్తను ప్రకటించడానికి మీరు వెళ్తున్నారు. మీరు వెళుతున్నది ఇశ్రాయేలు యొద్దకే గనక, మీ గోత్రం వాళ్ళే గనక, మీ రక్త సంబంధులే గనక, ఇక నువ్వు వెళ్ళేటప్పుడు ఏం బాధపడదు. ఎందుకంటే ఏం తిందుమా, ఏం తాగుదామా అనేది 2 చెప్పులు అవసరం లేదు, సంచి అవసరం లేదు, జాల అవసరం లేదు, ఏదీ లేదు. మీరు వెళ్ళండి, ఎవడు చేర్చుకుంటే వాడి ఇంట్లో భోజనం చేయండి, యోగ్యుడైన వాడు ఉంటే ఆయన ఇంట్లోనే ఉండండి, ఎన్ని రోజులు ప్రకటిస్తే అన్ని రోజులు ఉండండి.
ఒకవేళ ఎవడైనా మిమ్మల్ని చేర్చుకోలేకపోతే మీ పాదాదులు దులిపేసి వారి సాక్షారంగా మీరు మరొక ఊరికి వెళ్ళండి అన్నాడు. ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. ఇది క్రీస్తు బోధ. ఇదే క్రీస్తు 3.5 సంవత్సరాల తర్వాత, అంటే 3.5 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంలో, అంటే తన సేవ ముగింపు దశలో, అంటే శరీరధారిగా ఉన్న దినములు ముగిసిపోతున్నాయి. ఇక ఈ దశలో ఇప్పుడు యేసుక్రీస్తు ఎలా మాట్లాడుతున్నాడు అంటే 22వ అధ్యాయం అదే లూకా సువార్త. ఆ కాలములోనే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనుషులతో మాట్లాడిన ఆనాటి ఇశ్రాయేలీలతోనూ ఈనాటి ప్రపంచ ప్రజలతోనూ ఆలోచించాలి. సో వండర్ఫుల్ 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 అన్నమాట. ఈ విధానాన్ని మనం తెలుసుకోవాలి. ఒక ఆ కాలమే కాదు, ఇప్పుడు ఈ కాలంలో కూడా నువ్వు వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని ఎలా గ్రహించాలి, వాక్య ప్రకారంగా మనం ఎలా బ్రతకాలి, ఇది దేవుని జ్ఞానం. 22వ అధ్యాయము లూకా సువార్త. ముప్పై 35 నుంచి. మరియు ఆయన సంచియు జాలయు చెప్పులను లేకుండా, సంచియు జాలయు చెప్పును లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనానో తక్కువ ఆయన అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదని చెప్పి. అర్థమైందా మీకు? ఇట్స్ బ్యూటిఫుల్. నేను మిమ్మల్ని పంపాను, ఏమైనా తక్కువైందా? ఏం కాలేదు, నో ప్రాబ్లం పెట్టాలి చెప్పారు. అందుకు ఆయన ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు, ఇప్పుడైతే సంచి గలవాడు సంచి జాలయు తీసుకొని పోవలెను, కత్తి లేని వాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కొనవలను. ఇక అవన్నీ కిందికి వెళ్దాం. అది అర్థం లేనోడు లేదా ముస్లింస్ ప్రశ్నించిన ప్రశ్న ఇది. కత్తి ఎందుకు పట్టుకోమన్నాడు అంటే, ఆనాడు ఆయన అక్రమకారులలో ఒకటి ఎంచబడాలి కనుక ఆయన ఎంబడున్నాడైనా ఆయనైనా కత్తి పట్టుకుంటే రాజ్య ప్రకారంగా చట్ట ప్రకారంగా అతడు అక్రమకారుడు కనుక ఆల్రెడీ పేతురు దగ్గర కత్తి ఉంది. అందుకే ఆయన మీద దొమ్మిపడి ఆయన అరెస్ట్ చేశారు. అక్రమకారులు ఒకడు ఎంచబడ్డాడు. వెంటనే ఏమంటాడంటే, ఆ తర్వాత మీరు చూస్తే కత్తి అమ్మి కత్తి కొనుక్కోమంటాడు. ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఏమంటే, కత్తి పట్టుకున్నాడు కత్తితోటే, ఇక కత్తి అవసరం లేదు. సరే చేంజ్. ఇది ఎలా మాట్లాడుతున్నాడు యేసుప్రభు సందర్భాన్ని బట్టి. నేను అరెస్ట్ అయ్యేదాకా, నా మీద నేరం మోపేదాకా నా చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర మీరు కత్తులు ఉండాలి. ఎప్పుడు దాన్ని వాడకూడదు, ధరించుకున్నా చాలు. ఎందుకంటే ఈ రోజు కూడా మీరు ఆలోచిస్తే ఎవరైనా కత్తి ఉచ్చుకొని పట్టుకుంటే ఏమైతుంది? మారణాయుధాల కింద కేసు బుక్ చేస్తారు మనల్ని. అది వాడినవా వాడలేదా అని అవసరం. కాబట్టి ఆ పద్ధతిలో చెప్పాడు. వెంటనే అరెస్ట్ అయినాక వెంటనే చెప్పాడు. ఆ తర్వాత మీరు చూస్తే ఎవడు కత్తి పట్టుకుంటాడో వాడు కత్తితో నాశనం అవుతాడు. ఇక కత్తితో పని లేదు, మన మాటలే కత్తులు. అర్థమైందా లేదా? నా మాటే కత్తి. ఏ కత్తి? నీ మూలుగులను, నీ ఆలోచనలను, నీ తలంపులను చీల్చి చెండాడే కత్తి. ఈ కత్తి కొనుక్కో. ఇక నీ జ్ఞానాన్ని అంతా అమ్మి, నీ ఆస్తినంతా అమ్మి ఈ కత్తి కొనుక్కో అన్నాడు. సో ఆయన మనతో మాట్లాడిన విధానం ఎంత గొప్పదో. ఇప్పుడు మీరు జాలేసుకో, సంచేసుకో పొమ్మంటున్నాడు అంటే, నీ సంచిలో ఏమేం కావాలో వేసుకొని పొమ్మంటున్నాడు. ఇప్పుడు సంచి ఎందుకు? ఆడిచ్చింది నింపుకోవడానికి కాదు, నువ్వు పోయే ప్రదేశం వేరుగా. అర్థమైందా లేదా? నువ్వు వెళ్తున్నది ఎక్కడికో తెలుసా? ఇక నేనున్నాను ఇంతకాలం, మీరు ఇంతవరకు వెళ్ళింది ఇశ్రాయేళ్ల మధ్య. ఎప్పుడైతే నేను పట్టుబడతానో, నేను ఎప్పుడైతే సిలువెక్కుతానో ఆ తర్వాత మీరు చెదిరిపోతారు. అర్థమైందా లేదా? అప్పుడు ఇశ్రాయేల్ లేదు, అన్యులు లేదు, మీరు ప్రపంచమంతా చెదిరిపోతారు కనుక మీకెవడు బోబెట్టడు. ఇక మీరు వెళ్ళేటప్పుడు మీ సంచిలో మీ తిండేసుకొని, మీ చెప్పులు మీరు దొరుకుకొని, మీ కర్ర మీరు పట్టుకొని మీరు వెళ్ళాలి. ఎందుకంటే సిచ్యువేషన్ మారుతుంది, పరిస్థితి మారుతుంది. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు. నేను ఎప్పుడైతే పట్టుబడ్డాడో వెంటనే మొత్తం శిష్యులందరూ చెదిరిపోయినట్టుగా మనం చూడొచ్చు. చెదిరిపోయారు మొత్తం.
చెదిరిపోయిన వారు సువార్త ప్రకటించాలంటే ఎవరింటికి వెళ్తావో తెలియదు, ఎవడు స్వీకరిస్తాడో తెలియదు, ఎవడు రమ్మంటాడో తెలియదు, ఎవరికెవరో మీరు తెలియదు కనుక మీరేం చేయాలి? మీరు వెళ్ళేటప్పుడే సంచేసుకో, జాలేసుకో, నీ తిండి నువ్వు తినని అర్థం అక్కడ. ఇప్పటికీ సంచేసుకొని తిరుగుతున్న సంగతి నాకు తెలియదు, కానీ వాళ్ళకి ఇవ్వడానికి తిరుగుతున్నారా, వాళ్ళు ఇచ్చిన నింపుకోవడానికి తిరుగుతున్నారా అనేది మనకు అనవసరం. ఏ విధంగా ఉందో మనకు తెలుసు. ఆలోచించాలి, మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. చూసావా, దేవుని కుమారుడు ద్వారా దేవుడు ఆ కాలములోనే మనతో మాట్లాడిన విషయం సిలువ వేయబడక ముందే యేసు పరిస్థితిని బట్టి ఆనాటి ఇశ్రాయేలులతోనూ ఎలా మాట్లాడాడో ఇంత లోతైన సంగతిని మనం ఈరోజు గ్రహించి తీరాలి, ఆలోచించి తీరాలి. ఆలోచించకపోతే నష్టం మనదే. ఆలోచించాలి మనం. ఓకే, పెడితే పెట్టొచ్చు, ఒకవేళ పెట్టకపోతే ఆలోచించారు ఎప్పుడన్నా? ఆలోచిస్తే అర్థం ఉన్నది. మొన్న ఒక ఆయన పెళ్లి చేయడానికి మనం పంపాము ఒక ఇద్దరిని ఇక్కడి నుంచి. పెళ్ళి అయ్యేంత వరకు వాడు బాగానే పిలిచాడు, బాగానే అన్ని చేశాడు, భోజనం పెట్టాడు, అయిపోయింది. పెళ్ళి అయిన తర్వాత మొహం చూడలేదట. అర్థమైందా లేదా? ఆడు ఏం తిన్నాడు, ఏం చేయాడు, ఏమున్నది, ఏంటి అనేది ఏమీ లేదు. ఒకవేళ వీళ్ళ దగ్గర డబ్బు లేకపోతే సాయంత్రం ఎలా తినాలి? అవునా కదా? దారిలో ఎలా నీళ్లు కొనుక్కొని తాగాలి? ఏంటి పరిస్థితి? చూసారా, అది ఎప్పుడో ఊహించింది ఇప్పుడు కూడా జరుగుతుంది అంటే మనం ఆలోచించాలి. ఒకసారి ఖమ్మం మీటింగ్కి వెళ్ళాను, కోతకాలపు పండగ. బ్రహ్మాండంగా చెప్పా, అలాగే ప్రసంగం బాగుంది బ్రదర్ అన్న. అయిపోయిన తర్వాత ఎవడు మాట్లాడలేదు, అంతా పైసలు లెక్క, సిఎస్ఐ చర్చి మొత్తం లెక్క, ఎంతొచ్చింది, స్కోర్ ఎంత అనుకుంటున్నారే తప్ప, అవునా కదా? లాస్ట్ ఇయర్కి ఇయర్కు తేడా ఎంత బేరీజ్ వేసుకుంటున్నారు. మనల్ని ఎవడు పట్టించుకోవట్లేదు. ఆకలి అవుతుంది, ఏం చేద్దాం? దగ్గరున్న హోటల్కి వెళ్ళి తినొచ్చాం, హ్యాపీ. ఒకవేళ మన దగ్గర సంచిలో డబ్బు లేదనుకో, ఆలోచించాలి కదా. అందుకనే ఎవరిదన్నా మీటింగ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రిటర్న్ ఛార్జీలతో సహా ఎక్స్ట్రా ఖర్చులు. అర్థమైందా లేదా? ఆడు టికెట్ బుక్ చేసినా మధ్యలో బస్సు ఫెయిల్ అయితే మళ్ళా మనం బస్సు మారాలంటే మన జేబులో డబ్బులు ఉండాలి. ఈ సిచ్యువేషన్ మనము ఎందుకు ఇలా బ్రతుకుతున్నాము, ఎందుకు ఇలా ఉన్నాము అంటే దేవుని మీద నమ్మకం కాదు. దేవుడే చెప్పిన మాట ఇది. మీకు విశ్వాసం లేదని అన్నావు అనుకోండి, విశ్వాసం లేదని నువ్వెవట అంటానికి యేసుప్రభువే నేను రెడీ అయిపోమన్నాడు. విశ్వాసం ఉన్నా నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. చూసారా ఎంత బాగుంది? ఇంకా ముందుకెళ్దాం, ఎందుకంటే ఇక సిలువ వేయబడిన క్రీస్తు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అపోస్తులైన పౌలును పట్టుకున్నాడు. అలా పట్టుకొని నా నిమిత్తం నువ్వు ఎన్ని శ్రమలు అనుభవించాలో, ఎన్ని కష్టాలు అనుభవించాలో నేను నీకు చూపుతాను అని ఈ యేసు పౌలును పిలిచాడు. అంటే పౌలును పిలిచిన యేసు, ఆనాటి అపోస్తలును పిలిచిన యేసు, ఈరోజు సమస్త జనులారా నా యొద్దకు రండి అని సమస్త అన్యజనులను కూడా పిలుస్తున్న యేసు. అంటే మనల్ని పిలిచిన యేసు ఆనాడే మనతో ఏ విధంగా మాట్లాడాడో ఇంకా సత్యము పరిపూర్ణమవుతున్న కాలం ఇది. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 31 నుంచి చదువుదాం. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడే. జాగ్రత్తగా ఉండు. మెలకువ అంటే నిద్రపోయి కాదు, మీరు లేచినా మీ జాగ్రత్తలో మీరు ఉండండి. పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, వంకర మాటలు పలికే వాళ్ళు,
తోడేళ్లలాగా మిమ్మల్ని పీల్చుకు తినేవాళ్ళు మీలోనే ఉంటారు. మీ ఎంబడి తిరిగిన వాళ్ళే మిమ్మల్ని పీల్చుకు తింటారు. నేను ఇంతకాలం చెప్పాను, ఇప్పటి వరకు వరాలు, గొప్ప స్వస్థతలు, అద్భుతాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కడు వణుక్కున్నాడు, భయపడ్డాడు, వచ్చేసాడు, ఆశ్చర్యపోయాడు, వచ్చేసాడు. కానీ ఇక కాలం అయిపోయింది. మిమ్మల్ని దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఇక వాక్యమే గతి. వ్రాయబడిన వాక్యం విని మీరు మారాలి. ఇక స్వస్థతలు, అద్భుతాలు, వరాలు వాటి జోలికి వెళ్ళొద్దు. అవి జరగవు, అవి లేవు. అంటే కేవలము మాట ద్వారా, ప్రార్థన ద్వారా కాదు, జరిగేవి ఉంటాయి. అవి ఏ రీతిగా జరుగుతాయో మీరు ఆలోచించుకోవాలి. దాని విషయం తర్వాత. రోగికి వైద్యుడు అవసరం అన్నాడు కనుక ఒక తిమోతికి చెప్పాడు, నువ్వు ఇక నీళ్లు తాగకు, ప్రార్థించిన నీళ్లు కేవలము మందు వాడడం ప్రారంభించు అనే బోధ చేసిన మాటను మనం గమనించుకుంటే ఇక్కడ చెప్తున్న మాటకు అర్థం ఉన్నదేమనే, మిమ్మల్ని నేను కృపావాక్యమునకు అప్పగిస్తున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును, ఆ వాక్యమే మీకు క్షేమాభివృద్ధి. ఇక వాక్యమే, వాక్యం వినాలా, వాక్యంతో పాటు మీరు నడవాలా, వాక్యాన్ని జీర్ణించుకోవాలి. ఆ వాక్యము మాట్లాడిన పద్ధతుల ప్రకారంగా, సందర్భానుసారంగా మీరు బతకాలి. ఇకేదో ఆకాశం నుండి మన్నాను కురిపిస్తాడని, చెప్పులు అరక్కుండా తిప్పుతాడని, ఇవన్నీ ఇప్పుడు లేవిగా, సచ్చినోని లేపుతాడని, పుట్టుగుడ్డోని బాగు చేస్తాడని ఇక జరగని కాలం వస్తుంది త్వరలో. కాబట్టి మీరు వాక్య ప్రకారంగా, వాక్యంలో చెప్పిన రీతిగా వాక్యం చేసింది రైటే, మళ్ళీ చేస్తానని మీకు వాగ్దానం ఇవ్వలేదు. ఆలోచించాలి. ఆలోచిస్తే అర్థం ఉన్నది. పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యము అనుగ్రహించుటకు శక్తిమంతుడు వాక్యము. ఎవని వెండినైనను, ఇప్పుడు రాస్తున్నాడు ఇక చూడండి, ఎవని వెండినైనను, బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు, నా అవసరముల నిమిత్తమును. ఇప్పుడు చూడండి, ఇక సంచి జాలే మర్చిపోయిగా, అర్థమైందా లేదా? అది అవుట్డేటెడ్. ఇప్పుడు నా అవసరముల నిమిత్తము, నాతో ఉన్నవారి నిమిత్తము, నాతో ఉన్నవాడి అవసరముల నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. ఇప్పుడు చూడు, సువార్తకి వెళ్తున్నప్పుడు నీ సంపాదన నీ ఒక్కని కోసమే కాదు, నువ్వు ఎంతమందిని తీసుకెళ్తున్నావో, నిన్నెంతమంది వస్తున్నారో వాళ్ళ అవసరముల నిమిత్తము కూడా నువ్వు పట్టుకుపోవాలి. డబ్బు కష్టపడ్డది, కష్టార్జితాన్ని ఇచ్చింది. చూసారా? ఇంకా ఈ కాలంలో కొందరు ఇచ్చింది మనం ఖర్చు పెడుతున్నాం. నీ సొంత ఖర్చులు ఏం పెడుతున్నావు అని అడుగుతున్నాడు ఇక్కడ. ఆలోచించగల. అందుకే మిమ్మల్ని ఇంతవరకు నేర్పించింది. నా వెంబడి మీరు ఒకవేళ టీమ్గా వస్తే మీరు ఎలా బిహేవ్ అయ్యానో కూడా మీకు తెలుసు. ఇదంతా ఎందుకు చేస్తున్నాను అన్న వద్దంటున్నప్పుడు కూడా మనం ఎందుకు ఖర్చు పెడుతున్నాం? నేను ఖర్చు పెడుతుంటే తమ్ముడు పెట్టాడు అనుకో, నేను వద్దనకుండా ఎందుకు ఆపుతున్నానో కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎంత ఆపినా ఆగలేదని. ఎస్, ఆయన కూడా ఖర్చు పెట్టాలి. ఈ సువార్త వలన వచ్చే భాగంలో నీకు పాలిభాగం రావాలి. పౌలు అంతా నేనే ఖర్చు పెట్టినాడంటే మొత్తం నేనే కొట్టేయాలి. చూచారా? ఆయనను పోలి మనం నడుచుకోవాలంటే మొత్తం ఆయన కొట్టేయాలని, మొత్తం దేవుని కృప అంతా. అందుకే నేను మొత్తం ఖర్చు పెడుతున్నాను. ఎవని వెండినైనను, ఎవని బంగారమునైనను, ఎవని వస్త్రములనైనను నేను ఆశింపలేదు. ఈ నా చేతులు కష్టపడ్డాయి, ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరు ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని. అంటే క్రైస్తవుడు, యేసుక్రీస్తును వెంబడించేవాడు, రక్షణ పొందాలనుకున్నవాడు ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. అంటే నీ సొంతంగా సంపాదించుకొని నీ అవసరం నిమిత్తమే కాక నీతో తిరుగుతున్నారు. ఇప్పుడు ఇంటికాడ ఉన్నోడి గురించి కాదు, నీ ఎంబడి ఎవడైతే తిరుగుతున్నాడో, యేసు పౌలు ఎంబడి ఎంతమంది తిరిగారో, యేసు ఎంబడి తిరిగినప్పుడు యేసు వాళ్ళకు భోజనం పెట్టాడు, వారి అవసరాలను తీర్చాడు. దేవుని మాట విని, ఆ కాలంలో దేవుని మాట విని ఐగుప్తు నదులు వచ్చినప్పుడు దేవుడు వారికి ఉచితంగా భోజనం పెట్టాడు. చెప్పులు అరగలేదు, అంగి చినగలేదు, వస్త్రములు చినగలేదు.
ఇలా వారిని నడిపించాడు యేసు. ఆ శిష్యులను కూడా నడిపించాడు. అడిగాడు, నా ఎంబడి తిరుగుతున్నారు కదా, మీకేమైనా లోటు ఉందా? నో, ఏమీ లేదు, మీరు చెప్పినట్టు విన్నాం, మాకుంది. ఇప్పుడు నీ చుట్టూ నీ ఎంబడి తిరుగుతున్న వారు ఒకవేళ వారి ఇల్లు సంసారం వదిలేసి తిరిగితే, ఎందుకంటే 3 రోజులు మనం వెళ్తున్నాం అనుకో సువార్తకి, అన్నీ వదిలేసుకుంటున్నాం కదా, అప్పుడు ఒకరి బాధ్యత ఒకరు, ఒకరి సంరక్షణ ఒకరు. నాతో పాటు ఉద్యోగస్తుడు ఉన్నాడు అనుకో, నో ప్రాబ్లం, పెట్టని. నాకే ఉద్యోగం లే, నేను నిరుద్యోగం వచ్చాడు అనుకో, నా ఎంబడి ఆలోచించాలి కదా. అప్పుడు వాని సంరక్షణ అంతా మనం తీసుకోవాలి అంటే మన సంచి నింపాలా, ఆడి సంచి నింపాలా మనం? ఇప్పుడు యేసుక్రీస్తు మాట్లాడిన విధానం, దేవుడు మాట్లాడిన విధానములో మన రక్షణ ప్రణాళిక, మన బ్రతుకు మనం సిద్ధపరచుకోవాలి. మన విశ్వాసము, మన బాట ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఇది సిలువ వేయబడిన క్రీస్తు బోధ. ఇప్పుడు సంచి తీసుకెళ్తావా? నీ సంచి నువ్వు తీసుకెళ్ళడమే కాదు, ఇంకా నీతో ఉన్నవాడి సంచి నింపడానికి కూడా నువ్వు ప్రయత్నించాలి, ఆడి కడుపు నింపడానికి ప్రయత్నించాలా. ఇది క్రీస్తు మాట్లాడాడు. అందుకనే హెబ్రీ పత్రిక వచ్చిన ఏమనంటే, నానా సమయాలలో నానా విధాలుగా దేవుడు మాట్లాడినది, ఇప్పుడు దేవుని కుమారుడు మాట్లాడినది మనం ఎత్తుకుంటున్నాం. ఆయన కూడా అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, వ్యక్తుల యొక్క మనస్తత్వాలను బట్టి, పరిస్థితిని బట్టి యేసుక్రీస్తు కూడా బోధలో మార్పు తెచ్చాడు. అట్లయితే అన్నా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు కదనే పనికి మాలిన మాట మాట్లాడకూడదు. ఆ మాట వేరు, ఈ మాట వేరు. అది నీ రక్షణ కోసం, ఎప్పుడూ రక్షణ కోసం మాత్రం ఆయన మార్చలేదు. నువ్వు ఎలా రక్షింపబడాలి, రక్షణ పొందాలి గనక నీకు ఫ్రీగా పెట్టైనా రక్షణ ఇస్తాను, నువ్వు కష్టపడ్డా రక్షణ ఇస్తాను. ఏ విధంగానే నీకు రక్షణ ఉంది. ఈ విషయంలో యేసు మారలేదు, దేవుడు మారలేదు. ఆనాడు ఇశ్రాయేలును రక్షించడానికి ఆయనేమి ఈ పరిస్థితులను బట్టి, వాళ్ళ లెవెల్ను బట్టి బోధ చేశాడే కానీ తన సంకల్పాన్ని మార్చుకోలేదు, తన చిత్తాన్ని మార్చుకోలేదు, తన ఉద్దేశాన్ని మార్చుకోలేదు, తన గుణాన్ని, తన శక్తిని, తన క్యారెక్టర్ను, తన లక్షణాన్ని మార్చుకోలేదు. దేవుడు మార్చలేదు, యేసుప్రభు మారలేదు. మనల్ని కూడా మన క్యారెక్టర్ మారొద్దన్నాడు. ఆలోచించండి. అందుకనే ఆయన కూడా ఎలా మాట్లాడుతున్నాడో ఇప్పుడు మనం ఆలోచిస్తే, పౌలు మాదిరికరంగా ఉండమని చేసిన బోధ ఇది. ఇక కఠినముగా ఆజ్ఞాపిస్తున్న బోధ ఉంది, చూద్దాం. అందుకనే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, ఇప్పుడు ఇది ఆజ్ఞ. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ తెస్సలోనిక 2వ అధ్యాయము. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ తెస్సలోనిక 2వ అధ్యాయము 6 నుంచి మనం చదువుకుంటే, కాగా వాడు 3వ అధ్యాయం 3వ అధ్యాయం 6వ వచనం నుండి, సహోదరులారా మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాను. మా వలన పొందిన బోధన ప్రకారం మేమేమైతే బోధలో మీకు అలవాటు చేశామో, మా ప్రవర్తన ఎలా ఉందో, మేమెలా మిమ్మల్ని పోషించాము, ఆత్మ సంబంధమైన కట్టడంగా కట్టాము, ప్రవక్తల బోధతోటి, యేసుక్రీస్తు బోధతోటి, ఇప్పుడు పరిశుద్ధాత్మ బోధలో మిమ్మల్ని ఎలా పెంచుతున్నామో మీకు మాదిరికరంగా మేమేమి నడిచామో, ఎవని వెండిని ఎవని బంగారాన్ని ఆశింపకుండా, మా అవసరం నిమిత్తము, మాతో ఉన్న వారి అవసరం నిమిత్తము నేను ఎలాగూ కష్టపడ్డానో, దివారాత్రములు ఎలా బోధ చేశానో, దివారాత్రములు ఎలా కష్టపడ్డానో, ఎక్కడా ఉచితంగా పొందకుండా. ఎందుకంటే ఇక ఈయన వెళ్ళింది సర్వలోకానికి, అన్యజనుల మధ్యకి వెళ్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేళ్ల మధ్య కాదిక, అపోస్తలులు ఇశ్రాయేళ్ల మధ్యకి వెళ్ళాడు. ఆ కాలం పేరు. ఇప్పుడు పౌలు వెళ్తున్నది, పౌలు ఎవరికి? అపోస్తలుడు అన్యజనుల కంటే, అసలు దేవుడు ఎరగనివారు, మొరటివారు, అప్పటికే విగ్రహారాధనలో మునిగి తేలుతున్నవారు, సమస్త దుష్ట అలవాట్లతో ఉన్నవారు, వాళ్ళందరి మధ్యకు దేవుణ్ణి, రాజ్య సువార్తను, క్రీస్తును ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు ఎలా స్వీకరిస్తారు?
అందుకే మన పరిస్థితి ఈరోజు అదే. అందుకే మాదిరికరంగా పౌలు బోధ ఈరోజు పౌలు అన్యజనులకు వెళ్ళినట్టు మనం కూడా అన్యజనులకే వెళ్తున్నాం. క్రైస్తవుల దగ్గరికి వెళ్తే ఒక గ్యారంటీ ఉంటుంది, ఖచ్చితంగా ఏదో కుటుంబం భోజనం పెడుతుంది. అవునా కదా, కనీసం ఉందరే. కాబట్టి మనం అన్యజనుల దారిలోకి వెళ్తే, అన్యజనులకు సువార్తకి వెళితే ఏం చేయాలో, ఏం చేస్తున్నామో, ఎలా మాదిరికరంగా ఉన్నామో మీరు దాన్ని ఫాలో అవ్వాలి. ఇప్పుడు అంటే పత్రికలలో వ్రాయబడిన, అంటే సిలువ వేయబడిన క్రీస్తు బోధలో ఎవరైతే ఉండాలనుకుంటున్నారో, ఈ బోధ ద్వారానే పరలోకం చేరుతాం గనుక, ఈ బోధ ద్వారానే దేవుని సన్నిధికి చేరుతాం, ఈ బోధ ద్వారానే యేసుక్రీస్తు దగ్గరికి రాగలుగుతాం, దేవుని రాజ్యంలో ప్రవేశించగలుగుతాం గనుక ఈ బోధ ప్రకారంగా మీరు నడుచుకోండి. దిస్ ఇస్ కమాండ్మెంట్, ఇది ఆజ్ఞ, బతిలాడడం కాదు. ఎలాగ మమ్మల్ని పోలి నడుచుకునే వాళ్ళనో, ఎలాగో మమ్మల పోలి నడుచుకునే వాళ్ళనో మీకే తెలియను. చూస్తున్నారు ప్రాక్టికల్ గా. ఆలోచించాలి. ప్రాక్టికల్ గా మీరు చూస్తున్నారు అంటే మీతో మీరే కాదు, మీరు బ్రతకడం కాదు, మీతో ఉన్నవారిని బ్రతికించడానికి, సంరక్షించడానికి మీరు కష్టపడాలి. సోమరిగా బతకడానికి వీల్లేదు. సంఘములోనికి రావాలనుకొని, సంఘములో సభ్యులుగా ఉండాలనుకొని, సంఘముగా ఎత్తబడాలని అనుకున్న ప్రతి వారు ఆనాటి అపోస్తలులు చేసిన బ్రతుకులో బ్రతకాలి. ఇది దేవుడు తన ప్రజలైన వారికి నేర్పిస్తున్న మాదిరి. కానీ ఈరోజు ఈ ప్రజలను పరిపాలిస్తున్న ప్రభుత్వాలు ఎలా సోమరిగా తయారు చేస్తున్నాయో, ఈరోజు సంఘాలను నడుపుతున్న వారు కూడా ఎలా సోమరిగా తయారు చేస్తున్నాయో ఆలోచించాలి. దాని భావం తెలియట్లేదు మనకు. ఆకాశ పక్షులను చూడు, దీన్ని చూడు, మీకు ఇస్తానంటున్నాడు కాబట్టి దేవుడే ఇవ్వాలి, మనం కూర్చొని తినాలి. ఎవడో ఒకడు ఫండ్ ఇవ్వాలా, మనం తినాలి. ఆడు ఇస్తేనే దాంట్లో నుంచి మనం సేవ చేయాలి, కానీ మన సంపాదన నుంచి సేవ చేయాలనే ఆలోచన రాకుండా బతుకుతున్నారు. అందుకే క్రైస్తవులోనికి వస్తే ఏదో వస్తుంది. ఏదొస్తుంది? 100 రూపాయలు టీవీ దగ్గర వస్తే 200 తేట బురుడి బాబాలు ఎలా చెప్తున్నాడు, డబ్బు డబుల్ అవుతుందని. ఇలా సోమరుగా ఉంచుతున్నారండి. నిన్న ఒక జోక్ వచ్చింది, నాకు చూశాను, అది వాట్సాప్లో పెట్టారు. ఇద్దరు మాట్లాడుకుంటున్నట, మేస్త్రి ఒకడు, ఇద్దరు ఉంది, విన్నారా లేదో. ఏమిరా పని చేయకుండా ఎందుకురా తిరుగుతున్నావు, పిల్లలు ఉన్నారు, ఏం చేస్తావురా అంటే, ఏం చేయాలి మామ, నాకా పెన్షన్ ఉంది, రోగం వస్తే ఆరోగ్యశ్రీ ఉంది, అర్థమైంది లేదా, అన్ని గవర్నమెంట్ ఇస్తుంది. నా బిడ్డ పెళ్లి ఎట్లా అంటే, నీ బిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఉంది, అర్థమైంది లేదా, ఆసరా ఉంది, అన్ని ఉన్నాయి, నేనెందుకు పని చేయాలి. ఇలా సోమరిగా అయిపోతున్నాడు మనిషి, బయటోడు కూడా. ఆలోచిస్తే అర్థం ఉన్నది, లేకపోతే కాదు. నువ్వెలా బతకాలి, నువ్వెలా నీ వాళ్ళను బతికించాలి, ఎలా కష్టపడాలి అనే ఆలోచన లేకుండా అటు రాజ్యం, ఇటు సంఘము నిన్ను తయారు చేస్తుంటే, సంఘ కాపరి నిన్ను తయారు చేస్తుంటే, క్రీస్తు బోధ, క్రీస్తు మనకు మాదిరిగా, అపోస్తలులు మనకు మాదిరిగా చేసిన ఈ బోధ, వారు చూపిన ఈ మార్గము నిరర్ధకమైపోతే, రేపు దేవుడు మనల్ని నిలబెడితే, ప్రశ్నిస్తే, ఆ రోజు మన పరిస్థితి ఏంటి అనేది ఏ క్రైస్తవుడు ఆలోచించలేని దశలో ఉన్నాడు. ఎవడిస్తాడో తిందామనే తప్ప నేనిస్తాను, నేను మీకు పెడతాను అనే భావన లేని సోమరితనంలోనికి వెళ్ళిపోతుంది సంఘం, సంస్థలు, వ్యవస్థ, దేవుని రాజ్యము. బయటోడంటే పోతే వదిలేయి, వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేము వాళ్ళది. మనము మాదిరికరముగా ఉన్న వాటిని మర్చిపోతే ఎలాగా. అందుకే ఆజ్ఞాపిస్తున్నాడు చూడండి, మేము మీ మధ్యన అక్రమముగా నడుచుకొనలేదు, ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. ఫ్రీగా తినడానికి మాకు అస్సలు పడదండి. అంటే క్రైస్తవుడైన వాడు అస్సలు ఇలా ఆలోచించకూడదని మనకు నేర్పుతున్నాడు. మరి ఫారెన్ ఫండ్ ఇస్తారా, ఆ సంఘంలో ఇస్తారా, మీటింగ్కి వెళ్తే భోజనం పెడతారా, లేకపోతే ఛార్జీలు ఇస్తారా అనే దశకి వెళ్ళిపోయింది ఈరోజు. ఇలా ఎందుకు తయారు చేశారు జనాలను, ఎందుకు తయారు చేస్తున్నారు జనాలను? నువ్వు దేవుని వాక్యాన్ని వినడానికి ఛార్జీలు పెట్టుకుని వెళ్ళాలనే, కానీ మాకు డీసీఎం పెడతారా? మీటింగ్ పెడుతున్నప్పుడు ఒకసారి మీటింగ్ పెడతానంటే, అన్నా కనీసం ఆటోలన్నా పెట్టాలన్నా,
డబ్బులు ఖర్చు అవుతుంది. ఎవడు పెట్టాడు వీడికి, ఎవడు నేర్పాడు వీడికి, ఎవడు ఎందుకు నేర్చుకున్నారు వీళ్ళు? ఏది జరుగుతుంది ఈరోజు సంఘంలో, ఏది జరగకూడదో అది జరిగే పరిస్థితి ఉన్నది కనుక మన సంఘమైనా మనమైనా మేల్కొని దేవుని రాజ్యముగా నిలబడాలి అంటే, జీవము గల దేవుని సంఘముగా దేవుని చేత మనుషులందరి చేత పిలువబడాలి అంటే ఇదిగో ఈ రకంగా బ్రతకమంటున్నాడు. మేము మీలో ఎవనికిని భారంగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబగళ్ళు పనిచేయుచు జీవనము చేసితిమి. రాత్రింబగళ్ళు ఎప్పుడు టైం దొరికినప్పుడు ఓవర్ టైం కూడా చేశామంటున్నాడు. ఎవనికి భారంగా ఉండకుండా పని చేశాం. ఆలోచించాను. అందుకే పని చేసి సువార్తను ప్రకటించమనేది. మీరు చిరుద్యోగమా, ఏ ఉద్యోగం చేసినా, ఏ ఉద్యోగం లేకపోయినా సంపాదన అనేది మీరు నేర్చుకోవాలి. మీరు బ్రతకడానికి, నీ కుటుంబం బ్రతకడానికి, నువ్వు వెళ్తున్న సంఘము పరిచర్య చేయడానికి, బ్రతకడానికి కావాలి ఇది. మీరు మమ్మను పోలి నడుచుకునవలెనని మమ్మను మేము మాదిరిగా కనపరుచుకున్నట్టే ఇలాగూ చేసితిమి, కానీ మాకు అధికారం లేదని కాదు. మేము అడిగి మిమ్మల్ని మీ దగ్గర అడిగి తీసుకునే అధికారం లేదని కాదు. పని చేస్తున్నాం, మాకు పెట్టరా? ఆలోచించండి. ఈరోజు ఊర్లోకి వెళ్తుంటే ఏమంటారు? ఏం పాస్టర్ గారు ఎలా ఉంది సంఘం అంటే, ఏం చేద్దాం సార్, జీతం ఎవడు ఇస్తలేడు, మేము ఎలా బతకాలి అంటాడు ఒక పాస్టర్. నువ్వు పని చేసుకోరు, బతుకు. సంఘాన్ని కాపాడాలంటే ఆత్మరక్షణ కోసం నీ డ్యూటీ నువ్వు చేయవయ్యా. దానివల్ల వచ్చే జీతం యేసుప్రభు తీసుకొస్తాడు. నీ పని నువ్వు చేయమంటే మేము అలవాటు పడ్డానికి కష్టం. దాంట్లోంచి బయటికి రాని దశ. అధికారం ఉంది, ఓకే, సువార్త ప్రకటించేవాడు సువార్త వలన జీవించాలి. ఇవ్వలేని దశ ఉందనుకో, ఇస్తే తీసుకో, తప్పలేదు. ఇవ్వలేని దశ ఉంటే, అందుకని ఏం చెప్తున్నారు ఈరోజు బోధకులు? పల్లెటూరులోకి వెళ్ళి పేద సంఘానికి ఎవడు పోతలేడు. డబ్బున్న సంఘము, ఉద్యోగస్తులున్న సంఘం ఏదైతే చూసుకొని దేవుడు నన్ను ఇక్కడికి పంపాడు అంటాడు. మళ్ళీ నాకు కనిపించాడు అంటాడు, నాకు చూపించాడు అంటాడు. నానా విధమైన అబద్ధాలు, మోసం ఇది. అందుకే ఆజ్ఞ ఏ స్థితిలో ఉన్నది ఈరోజు సంఘం? యేసుక్రీస్తు చెప్పిన ఏ విధానంలో, ఏ బోధలో నువ్వు ఉన్నావు, ఏ లెవెల్లో నువ్వు ఉన్నావు? మొదటి లెవెల్ అయిపోయింది, రెండో లెవెల్ అయిపోయింది, ఇది థర్డ్ లెవెల్. చూసారో లేదో? అందుకని చెప్తున్నాడా, మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. పని చెయ్యకపోతే తినకూడదు అంటున్నాడు. ఆలోచించాలి మీరు. మనం ఏం చెప్తున్నామో, మనం ఎలా తింటున్నామో మనకు తెలుసు. వేరే సంఘాల్లో ఉన్న కాపర్లు కానీ, పెద్దలు కానీ, సంఘస్థులు కానీ ఎలా, చూసారా? అందుకే మనకు అలవాటు. ఇక్కడ పనిచేసే వాళ్ళు ధన్యులరా. కూర్చొని తిన్నారో, ఏ పని లేకుండా తిని ముచ్చట్లు పెట్టారు అనుకో, అంతే సంగతులు. వాళ్ళు తినడానికి ఎలిజిబిలిటీ లేదంటున్నాడు. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు. ఇంకా మరేంటిదంటే పరుల జోలికి పోవచ్చు. పని చేయకుంటే పర్వాలేదు, కూర్చొని అట్టే ఉండు, కానీ పరుల జోలికి వెళ్ళి ఏమంటారు, అది గొడవలు పెట్టేసి అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. దిట్ ఈస్ వెరీ డేంజరస్ అన్నాడు. అట్టివారు నెమ్మదిగా పనిచేయచ్చు, సొంతంగా సంపాదించుకున్న ఆహారము భుజించవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించు. కమాండ్మెంట్. ఇప్పుడు ఎక్కడి జాలి, ఎక్కడి సంచి, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు దేవుడు మనతో మాట్లాడడానికి? ఎక్కడికి వచ్చాడు యేసు ప్రభు మనతో మాట్లాడడానికి? ఇదంతా మన మేలు కోసమే సుమా. ఆయనకు వచ్చే లాభమే లేదు. ఆయన ఎందుకు ఇలా అంటే పరిస్థితిని బట్టి మార్చాడు. ఇప్పుడు ఇంకెక్కడున్నాడు? ఇడు దేవా మా అనుదిన ఆహారం మాకు, అక్కడే ఉన్నాడు. ఇంట్లో మాత్రం బస్తాల బియ్యం ఉంటుంది, సంవత్సరానికి పడిపోయే బస్తాలు ఉంటాయి, వారానికి సరిపడే కూరగాయలు ఫ్రిడ్జ్లో ఉంటాయి, నెలకు సరిపడే నూనె బాటిల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఒకసారి సూపర్ మార్కెట్ వెళ్ళి కొనుక్కునేవాడు కూడా ప్రార్థన చేస్తున్నాడు, మా అనుదిన ఆహారం మాకు దయచేయని. ఎలా కుదురుతుంది? నీ అనుదిన ఆహారాన్ని నువ్వు ఇప్పుడు సంపాదించుకో. అప్పుడు వాళ్ళకి చెప్పాడు, నేను ఇస్తానన్నాడు, అడుగుమన్నాడు, ఇచ్చాడు. ఇప్పుడు నిన్ను నీ అనుదిన ఆహారాన్ని సంపాదించుకోమంటున్నాడు. సంపాదించుకొని తిను. అలా ఎవడిది ఉచితంగా తినడానికి అలవాటు పడకు.
అక్రమముగా పరుల జోలికి వెళ్ళగడం తిన్నా పర్వాలేదు కానీ పుల్లలు పెట్టకంటున్నాడు. ఎందుకంటే ముచ్చట్లు పెట్టి పుల్లలు పెట్టే పరిస్థితికి వచ్చే పరిస్థితి ఉన్నది. ఆ విధంలో నువ్వు బతకకంటున్నాడు అంటే క్రీస్తు బోధ. ఆలోచించాలి. పనివాడు జీతానికి పాత్రుడు ఎందుకు తీసుకోలేదు చెప్పింది ఆయనే. ఎందుకో తెలుసా? ప్రకటన గ్రంథంలో ఉంటుంది మాట. ఏమన్నదో తెలుసా? ఎవని క్రియల చొప్పున వానికి నేను ఇచ్చుటకు జీతము నా యొద్ద ఉన్నది. అది తెలుసు గనుక ఇక్కడ జీతాన్ని మింగడానికి ప్రయత్నిస్తాడు. ఇక్కడ జీతం లేకపోయినా నాకు అవసరం లేదు. చూసారా? ప్రకటన గ్రంథంలో వాని 12వ వచనం 22:12 మేమెందుకు ఈ అధికారాన్ని ఉపయోగించుకోలేదంటే ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నదే. నేను వచ్చేటప్పుడు తీసుకొస్తా. దానికి ఎదురు చూసేవాడు ఇక్కడ జీతానికి ఆశపడ్డాడు. ఒకవేళ అది వద్దనుకుంటే ఇక్కడే తిను ఇక్కడే సావు. అర్థమైంది. అందుకనే తన సంఘము, తన రాజ్యము ఎలా మెలకువతో ఉండాలో, ఎలా పని చేయాలో, ఎలా సోమరిపోతుగా ఉండకూడదో, ఎలా తన రాజ్యాన్ని త్వరగా విస్తరించి అనేకులను నీ తరంలో ఉన్న వారిని సాధ్యమైనంత వరకు అగ్నిలో నుంచి నువ్వు రక్షించాలి అంటే మనం ఎలా బ్రతకాలో ఆయన చేసిన బోధ. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి దేవుడు పాత నిబంధనలో ఎలా మాట్లాడాడో నూతన నిబంధనలో క్రీస్తు కూడా అదే విధంగా మనతో మాట్లాడిన సంగతులను మనం జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండి నిబ్బరమైన బుద్ధి గలవారమై గర్జించు సింహాన్ని ఎదుర్కొందాం. ఆలోచించండి. ఆలోచించి గ్రహించి నిర్ణయం తీసుకుని వాటి ప్రకారంగా బ్రతికి అనేకులను బ్రతికిస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరలోకమందును ఈ లోకంలో మోకరించినా మోకరించకపోయినా, నమ్మినా నమ్మకపోయినా అందరిలో అందరిగా ఉన్న మా కన్న తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మా మేలు కోసం, మా బాగు కోసం, మా నిత్య నివాసం కోసం ఈ లోకంలో కాలానుగుణంగా మేము ఎలా బ్రతకాలో, ఆనాడు మీరు ఎన్నుకున్న ప్రజలతో ఎలా మాట్లాడారో, ఈనాడు మిమ్మల్ని ఎన్నుకున్న మాతో మీరు మీ కుమారుని ద్వారా ఎలా మాట్లాడారో ఒక చిన్న ఉదాహరణ, ఒక సంగతిని మాత్రమే మేము నేర్చుకున్నాము. ఇంకా అనేక సంగతులను నేర్చుకొని మా బ్రతుకులను మార్చుకొని అనేక మంది బ్రతుకులలో మార్పుకు కారణభూతమయ్యే భాగ్యము నీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించుమని ఈ రీతిగా బైబిల్ను చదివి, దేవోక్తులను చదివి అనేకులకు ప్రకటించగలిగే జ్ఞానము, జ్ఞాపక శక్తి, ఆయుష్, ఆరోగ్యము, సకల విధములైన అనుభవ జ్ఞానాన్ని మాకు దయచేయమని, సమస్తము మీ మహిమార్థమై జరిగించుటకు మీ కృప చూపుమని తండ్రి, మేము వినువారు మాత్రమే అయ్యుండి లేదా చెప్పువారు మాత్రమే అయ్యుండి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనకుండా ఏం చెబుతున్నామో ఏం వింటున్నామో దాని ప్రకారంగా ప్రవర్తించువారమై ఉండగలుగునట్లు సహాయము దయచేయమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు ద్వారా మీ ఆత్మ సహాయముతో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి.